జనతా హాస్పిటల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. జన విజ్ఞాన వేదిక విద్య, వైద్యం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జరిగే చాపమందు అనే పేరుతోటి హైదరాబాదులో దీర్ఘకాలిక వ్యాధి అయినటువంటి ఆస్తమాకి ట్రీట్మెంటు జరుగుతూ ఉంది. దానికి మొదటి నుంచి కూడా ప్రభుత్వాల ప్రోత్సాహం ఉంటూ ఉంది. దానికి వ్యతిరేకంగా చాలాసార్లు జన విజ్ఞాన వేదిక పోరాటం చేయటం జరిగింది. కోర్టులో కేసులు కూడా వేయటం జరిగింది. దాని తర్వాత కొంత మార్పు వచ్చి అంతకుముందు చేప మందు అనేది దాన్ని మార్చి చేప ప్రసాదంగా మార్చడం జరిగింది. దాంట్లో ఏమాత్రం శాస్త్రీయత లేదు. ఈ ఆస్తమాకి స్పెసిఫిక్గా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారు. వాళ్ళతోటి శాస్త్రీయంగా దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఏ రకమైన మందులు వాడాలి, కొత్తగా ఏ రకమైన మందులు వచ్చాయి అనేది చెప్పించి చేప మందు వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు, ఉపయోగం లేకపోగా దాంతో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి రావడానికి అవకాశం ఉందని చెప్పడం కోసం ప్రజల్లో ఈ అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.